అమలాపురంలో లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అమలాపురంలో 52వ బ్రాంచ్ను ప్రారంభించినట్లుగా అధినేత కిరణ్ తెలిపారు. కోనసీమ బస్సులకు అతి తక్కువ ధరకు బంగారాన్ని అందించేందుకు అమలాపురంలో షోరూంను ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇక లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ ను చూసేందుకు కోనసీమ బస్సులు ఎగబడ్డారు. ముందు నుంచి తీసుకున్నాం కదా. ఇక్కడ తక్కువ రేట్లో పెడతారు. మేడం చైర్మన్ గారు ఎందుకంటే నేనే చెప్తున్నాను, లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. నేను నగ తీసుకోమని చెప్పడం లేదు. 40 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. నేను చెప్పే మాట ఎంత కరెక్టో అది మీరే కంపేర్ చేయండి అంటున్నాను కదా. నేను వచ్చి లలితా జ్యువెలరీ రండి, మీకు వచ్చిన నగ తీసుకోండి, దాన్ని ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, డబ్బులు కట్టేసేయండి చెప్పడంలా. కంపేర్ చేయండి, 2 రోజులు అయినా పర్వాలేదు, తర్వాత కొనుక్కోండి, కానీ డబ్బులు వేస్ట్ చేయమాకండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. అమలాపురంలో ఇంత గొప్ప షోరూమ్ ఇది. మా కిరణ్ కుమార్ గారు అంటే డబ్బులు ఊరికేలావు కాదు, మేనేజర్ స్కిల్స్ కూడా ఊరికేలావు. అది బై బర్త్ ఈ గాట్ దట్ ఆపర్చునిటీ. ఇది అంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ. టోటల్ ఎంపైర్ వాజ్ బిల్ట్ ఆన్ హిస్ ఓన్ ఎఫర్ట్స్ ఓన్లీ. 55 బ్రాంచ్లు పెట్టడం అంటే గోల్డ్ బ్రాంచ్ చిన్న విషయం కాదు. ఇది దాన్ని నడపడం కూడా చాలా కష్టం. ఆయనే మా అమితాబ్ బచ్చన్ గారు చాలా ఫేమస్ అయిన ఆంధ్రప్రదేశ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ అకేషన్ కి మా మంత్రి గారు విశ్వరూప్ గారు రావడం, మా సోదరి ఎంపీ గారు మన అనురాధ గారు రావడం, టోటల్ షోరూమ్ కే ఒక గ్రేస్ వచ్చిందని మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా కోనసీమ జిల్లా వాసులందరూ కూడా ఒక శుభవార్తగా భావిస్తున్నాను. లలిత జ్యువెలర్స్ అన్నది వారి ఓనర్ అయినటువంటి కిరణ్ గారు టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులే. ఆయన యాడ్ లో ఆయన కాప్షన్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం. ఇప్పటికే మనం సిఎంఆర్ దగ్గర నుంచి, సౌత్ ఇండియా దగ్గర నుంచి, జీవీ మాల్ దగ్గర నుంచి అనేక మాల్లు ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. అదే విధంగా సంక్రాంతికి ముందు అమలాపురం పట్టణానికి వెన్నె తెచ్చే విధంగా ఈ రోజు లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రావడం నిజం కూడా మన అదృష్టం. కాకినాడ, రాజమండ్రి తర్వాత మన జిల్లాలో ఈవేళ అమలాపురంలో ఈ షాప్ ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఈ షాపుల వల్ల దాదాపు స్థానిక యువకులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ షాప్ లో దాదాపు 152 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కిరణ్ గారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే డిగ్రీలు చదువుకుని, పీజీలు చదువుకుని, ఖాళీగా ఇంటికాడ ఉండి ఏ విధమైన జాబ్ లేని ఆపర్చునిటీ అని అందరికి కూడా ఈ షాప్స్ వల్ల ఆపర్చునిటీ వస్తే వాళ్ళకి గెట్ జాబ్స్ తక్కువ రేట్ లో, అదేవిధంగా కాంపిటీషన్ రేట్ లో షాపులు ఎక్కువ పెరిగే కూడా నాణ్యమైన ధరకి నాణ్యమైన బంగారం కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. సార్ టైం చూసి చెప్తున్నారు, రిబిల్ కట్ చేయాలి, టైం అయిపోయింది, ఎప్పటి నుంచి కూడా లేట్ అవ్వద్దు. సో అంత మాత్రం జరిగింది, ఎప్పుడు కూడా టైంకి జరగదు. ఈ రోజు మటుకు పర్ఫెక్ట్ గా మన అమలాపురంలో 100% టైంకి 10:30 కంటే 10:31 కూడా అవ్వలేదు, 10:30కే ఓపెన్ అయింది, రిబిల్ కటింగ్ అయింది. సో చాలా సంతోషం. సో ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. ఇది 52వ షోరూము. తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో ఇంకా లలితా వచ్చేసింది. సో లలితా వచ్చేసింది. సో ఇంకా మీరు ధరలు కంపేర్ చేసుకుంటే, ఫోటోలు తీసుకోండి. నేను చెప్పినా కూడా నమ్మొద్దు, మీరే కంపేర్ చేసుకోండి. ఏ షాప్ వచ్చినా కూడా అక్కడ పోయి ఫోటో తీసుకొని ఎస్టిమేట్ తీసుకోండి, లలితాలో కంపేర్ చేసుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి